ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు చాలా మినీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా. ఇది అయితే 3 minutes మినీ వ్లాగ్. చాలా మందికి చాలా ఇష్టం నా కిచెన్ అంటే. సో ఈవేళ కిచెన్ చాలా రోజుల తర్వాత 7 to 8 days అయిపోయింది. హెల్త్ బాగాలేని కానించి కిచెన్ క్లీనింగ్ లేదు కదా. ఇవాళ అంతా క్లీన్ చేసి రీఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ మొత్తం పండగకే ఇంకా క్లీన్ చేసుకున్నాను చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసాను. సో లాంగ్ వీడియో రేపు వస్తుంది చూడండి. అండ్ ఇప్పుడైతే మినీ వ్లాగ్ అనేది మీకు నేను ఎలా రీఆర్గనైజ్ చేసుకున్నానో షో చేస్తాను. ఫస్ట్ అయితే ఈ కార్నర్లో ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ఉండేది పెద్దది. పెద్ద మనీ ప్లాంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. అండ్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదైతే ముగ్గు పెట్టాను అనమాట. ముగ్గు వేసాను థర్మాకోల్ షీట్ మీద. సో అది అండ్ ఇక్కడ చిన్న బుద్ధ అండ్ వినాయకుడు అండ్ ఇక్కడ మనకి సోంపు ఇలా పెట్టుకున్నాను ఈసారి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వంట చేశారు కదా కొన్ని రోజుల నుంచి. సో ఈ మిక్సీ అనేది ఇక్కడే ఉంచుకోవాలి. నేనైతే అక్కడ పెట్టేదాను అనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకా ఈ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడే ఉంచేయని చెప్పారు. సో ఇది రిమూవ్ చేసి ఇమ్మన్నారు. నాకు ఇక్కడ రిమూవ్ చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అగ్నేయంలో ఇప్పుడు ఉప్పు కానీ చింతపండు కానీ ఉండాలని అంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఉప్పు జాడి ఉంచుకుంటాను అనమాట. సో అందుకనే ఇది ఇటు నుంచి ఇలా క్రాస్ చేసి పెట్టుకున్నాను. సో అది అండ్ ఎప్పుడైనా ఆయిల్ డిస్పెన్సర్స్ ఇక్కడే ఉన్నాయి. కొద్దిగా ఫ్రంట్కి లాగాను అనమాట ఈ స్పేస్ కోసం. అండ్ ఇక్కడ స్పైసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈసారి ఇక్కడ దంచుకునేది అయితే ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ 2 ఫ్లవర్స్ అయితే ఉల్లిలు ఇలా పెట్టుకున్నాను. అండ్ ఈ పైన టీ, కాఫీ, షుగర్ అండ్ ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ అనేది ప్లేస్ చేశాను. అక్కడి నుంచి తెచ్చిన మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టినాను. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే కాఫీ పెట్టుకుందామని పాలు పెట్టాను. సో స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ చిమ్నీ అయితే ఆల్రెడీ క్లీనింగ్ చేసి ఉంచాను మొన్న. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినట్టే. అండ్ ఒక్క పై క్యాబిన్ ఒక్కటి క్లీనింగ్ ఉందన్నమాట అవి. అండ్ ఈ డస్టింగ్స్ కూడా అన్నీ అయిపోయాయి. మా హస్బెండ్ వచ్చినప్పుడు చేసేస్తారు. సో ఇంకా ఈ పక్కకు వస్తే టీ కప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ ఎప్పుడు లాగానే అండ్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడే తెచ్చారు ఈవినింగ్. సో ఫ్రూట్స్ అండ్ నాకు కూడా మా హస్బెండ్ పపాయ కట్ చేసి ఇచ్చేళ్ళారు అన్నమాట బయటికి. అండ్ ఇప్పుడు లాగానే ఇక్కడ ఒక హ్యాండ్ టవల్ ఉంటుంది, హ్యాండ్ టవల్. అండ్ అక్కడి నుంచి తీసుకొచ్చిన మనీ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ నాకు ఎవ్రీ టైం నాకు కిచెన్లో ఈవినింగ్ అవగానే క్యాండిల్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం. ఎవ్రీడే కాకపోయినా ఇలా ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా క్యాండిల్ వెలిగించుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి వాషింగ్కి ఇవి కావాలో అన్నీ పెట్టుకొని ఇక్కడ చిన్న ప్లాంట్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, చిట్టి చామంతులు అనమాట. సో ఇది ఒక బాటిల్లో పెట్టి ఇలా పెట్టాను అనమాట ఒక బంచ్ అనేది. సో చాలా బాగా వచ్చింది. అండ్ కిచెన్లో మెయిన్ పార్ట్ షింక్ అనమాట. సో షింక్ కూడా ఇప్పుడు నీట్గా ఉంచుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ట్యాప్స్ కూడా అన్నీ ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లీన్ అయిపోయింది. సో ఎలా అనిపించింది నా కిచెన్ మీకు? నా కిచెన్ నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాంగ్ వీడియో అయితే రేపు వస్తుంది, అందరూ చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ